తరువాత మా అమ్మగారు, వాళ్ళమ్మగారు తరచుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఏదైనా స్పెషల్‌గా వండుకుంటే ఒకరితో ఒకరు పంచుకునేవాళ్ళు. ఒకరోజు మా అమ్మ కొత్తగా ఆవకాయ పెట్టింది. ఆ పచ్చడి కొంచెం వాళ్ళకి కూడా ఇచ్చింది. 2 రోజుల తర్వాత ఆ అబ్బాయి మా ఇంటికొచ్చి, "ఆంటీ మీరేమీ అనుకోకపోతే ఇంకొంచెం పచ్చడుంటే ఇస్తారా? నాకు చాలా బాగా నచ్చింది. మీరు చాలా బాగా చేశారు. ఇలాంటి పచ్చడి నేనెప్పుడూ తినలేదు" అని అన్నాడు. అప్పుడు మా అమ్మ చాలా సంతోషంగా మళ్ళీ పచ్చడిచ్చింది. తర్వాత నా దగ్గరకొచ్చి, "ఆ అబ్బాయి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. బాగా కలిసిపోతున్నాడు" అని చెప్పింది. అలా ఆ అబ్బాయి మీద మా అమ్మకి ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళమ్మగారు ఊరెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఆ అబ్బాయి, వాళ్ళ తమ్ముడు మాత్రమే ఉన్నారు. ఆ రోజు సండే. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆ అబ్బాయి బిర్యానీ తీసుకుని మా ఇంటికి వచ్చి, "అమ్మ ఊరెళ్ళింది ఆంటీ. నేనే వండాను. కొంచెం టేస్ట్ చేయండి" అని కాజు బిర్యానీ ఇచ్చాడు. అబ్బో! ఈ అబ్బాయికి వంటలు కూడా వచ్చా అని నాకు బిర్యానీ అంటే అంత ఇష్టం లేకపోవడంతో జస్ట్ ఒక స్పూన్ తీసుకుని టేస్ట్ చూశాను. పర్వాలేదు బాగానే చేశాడు. అంతా నార్మల్‌గానే అనిపించింది. కానీ తర్వాత కొన్ని రోజులకి సడెన్‌గా అతని వాట్సాప్ స్టేటస్‌లు నాకు కనిపించడం మానేశాయి. ఎందుకో తెలియదు కానీ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అయినా సరే నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు నాకది అంత పెద్ద విషయం అనిపించలేదు. కొన్ని రోజులకి మా అమ్మగారి 25వ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చింది. నేను అనుకున్నాను కొంచెం స్పెషల్‌గా చేసుకుందామని. దగ్గరలో ఉన్న రిలేటివ్స్ అందరిని పిలిచి చిన్నగా కానీ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ రోజు కేక్ కటింగ్ కూడా చేశాం. మా అమ్మ చెప్పడంతో కొంచెం కేక్ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళిచ్చాను. తర్వాత నేను టెర్రస్ మీదకి వెళ్ళి మా ఫ్రెండ్‌తో కాల్ మాట్లాడుతున్నాను. అప్పుడే ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్‌తో కలిసి టెర్రస్ పైకి వచ్చాడు. అది గమనించిన నేను కాల్ కట్ చేసి కిందకి వెళ్తుంటే అతను నన్ను అడిగాడు, "మీ బర్త్‌డేనా అండి" అని. నేను కాదండి, మా అమ్మ వాళ్ళ 25థ్ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పాను. అప్పుడు అతను, "అవునా, సరేనండి, విషెస్ చెప్పా అని చెప్పండి" అని అన్నాడు. అప్పటి వరకు ఇంగ్లీష్‌లోనే మాట్లాడిన అతను ఆ రోజు మొదటిసారి నాతో తెలుగులో మాట్లాడేసరికి నేను నా మనసులో, "ఓహో! ఈ అబ్బాయికి తెలుగు కూడా వచ్చా" అని అనుకుంటూ కిందకి వచ్చేసాను. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మగారు మా అమ్మతో చెప్తుంటే విన్నాను. మా అబ్బాయిని తన మేనకోడలికిచ్చి పెళ్లి చేసుకోమని వాళ్ళ అక్క అడుగుతోంది. కానీ ఇంకా వీడేమీ నిర్ణయించుకోలేకపోతున్నాడు. వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పింది. ఈ రోజుల్లో కూడా తన ఇష్టం కన్నా ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించే అబ్బాయిలున్నారా అని మొదటిసారిగా అతని మీద నాకు ఒక సాఫ్ట్ కార్నర్ డెవలప్ అయింది. అప్పటి వరకు అతను కేవలం ఎదురింటి అబ్బాయి మాత్రమే. కానీ కొన్ని రోజుల్లోనే పరిస్థితులు మెల్లగా మారడం మొదలైంది. ఆ తర్వాత ప్రపంచమే ఒక్కసారిగా ఆగిపోయింది. అప్పుడే మా అసలు కథ మొదలైంది.